తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ యాదాద్రినే తిరుమల అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 7 సంవత్సరాలు పట్టిందంట. 2024 మార్చి 6న స్వామివారి మొట్టమొదటగా భక్తులకు దర్శనమిచ్చారు. మల్లేపల్లి రామారావు గారు ఈ టెంపుల్ని నిర్మించారు. ముందుగా మనకి బ్రహ్మదేవుని మండపం కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి ఈ ద్వారం నుండే వెళ్ళాలి. ఈ ద్వారంనే వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. వైకుంఠ ద్వారంకి ఇరువైపులా ద్వారపాలకుల శిల్పాలు ఉంటాయి. వైకుంఠ ద్వారం ముందు స్వామివారి పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాలను దర్శించుకొని లోపలికి వెళ్తారు భక్తులు అందరూ. ఇక్కడ మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ స్వామివారి దశావతారాలు మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి. దశావతారాలు కూడా పాలరాతితో ఎంతో సుందరంగా చెక్కి ఉంటుంది. అడుగడుగున దైవత్వం ఉట్టిపడేలా ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. గర్భాలయంలో స్వర్ణగిరి స్వామివారిని చాలా దగ్గర నుండి దర్శించుకోవచ్చు. ఈ గర్భాలయంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సువర్ణమూర్తిగా దర్శించుకోవచ్చు. స్వామివారి విగ్రహం 16 అడుగుల ఎత్తు ఉంటుంది. స్టెప్స్ ఎక్కగానే గరుడ మందిరం కనిపిస్తుంది. 108 విష్ణు ఆలయాల నుండి సేకరించిన మట్టిని, నీటిని తెచ్చి స్వామివారి విగ్రహం కింద పెట్టి స్వామివారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదే హనుమాన్ మండపం. ఈ మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్. ఈ ఒక్క హనుమాన్ మందిరం నిర్మించడానికి 5 ఇయర్స్ పట్టిందంట. ఇక్కడ ఉన్న హనుమాన్ పోజ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు ఎలాంటి పోజ్లో నిలబడతారో అలాంటి పోజ్ని హనుమాన్ విగ్రహాన్ని నిర్మించారు. ఇక్కడ కోనేరు మధ్యలో విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు. ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే 2వ విగ్రహం జలనారాయణుడి విగ్రహం అని చెప్తున్నారు. మొదటి విగ్రహం నేపాల్లో ఉంటుందంట. ఈ కోనేరు చుట్టూ 4 మండపాలు ఉంటాయి. ఇవి 4 వేదాలకు నిదర్శనమంట. తిరుమలలో స్వామివారికి జరిగే సేవలన్నీ ఇక్కడ కూడా ఈ స్వామివారికి కూడా జరుగుతాయంట. కోనేరు మధ్యలో స్వామివారు పడుకొని ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 55 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.